ఇంటికో ఉద్యోగం ఇస్తాం, ఊరికో బడి కడతాం, మండలాలకు 3 ఎల్కేజీ టు పీజీ వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతామని చెప్పినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 3 ఎకరాల భూ పంపిణీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లైనా చేయకపోగా 10 ఏళ్లు చేయనటువంటి వాళ్ళు మేము పట్టుమని 2 నెలలు కూడా కాలేదు, కాంగ్రెస్ వాళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు. సిగ్గుందా మీకు? బుద్ధుందా మీకు? పాలించి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేశారు, 7 లక్షల కోట్ల అప్పు చేశారు. ఈ రాష్ట్రానికి వెలుగులు నింపాల్సిన కరెంటు వ్యవస్థని 1 లక్ష కోట్ల పైబడి అప్పుల్లో నింపారు. ఏడ చూసినా దోపిడే, ఏది చూసినా అప్పే. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి కాదు, పుట్టబోయే బిడ్డలను కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు ఈ రాష్ట్రం పైన. ఎడుమైన ఈ డబ్బంతా అంటే దోపిడీ అయిపోయింది. లెక్కలతో సహా ప్రజలకు బయట పెడతాం, మీ వాస్తవ రూపం ఏంటో తెలియజెప్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు, హైదరాబాద్ నగరం గురించి సమీక్ష చేస్తూ కేబినెట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా కేబినెట్ మంత్రులు అందరూ కలిసి ఒక నిర్ణయం చేశారు. హైదరాబాద్ నగరం ఆనాటి మన కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించినటువంటి నగరం, హైటెక్ సిటీ దగ్గర నుంచి మొదలు పెడితే దీన్ని కాపాడుకోవటం కాదు, భవిష్యత్ తరాలకి అద్భుతమైన అందమైన నగరంగా అందించాల్సిన బాధ్యత కూడా మంది అని చెప్పాం. అందులో భాగంగా మనం గతంలో చూసాం, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొద్దిగా వర్షం వస్తేనే బజార్లన్నీ మునిగిపోయి భవనాలన్నీ మొదటి అంతస్తుగా నిండిపోతే హైదరాబాద్కి దిక్కు లేదు, వరదల్లో మునిగిపోయిందని చెప్పి ప్రపంచం అంతా మాట్లాడుకున్నటువంటి దుస్థితి చూశాం. అటువంటి పరిస్థితి రాకుండా భవిష్యత్తులో ఉండటం కోసం హైదరాబాద్లో ఉన్న నాలాలన్నీ విస్తరించి ఓపెన్ చేసి ఫ్రీగా డ్రైనేజ్ వ్యవస్థ సరఫరా జరిగేటట్టుగా చేయాలని ఒక ప్రణాళిక తయారు చేస్తూ ఉంది ప్రభుత్వం. అంతేకాదు, హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉన్నటువంటి మూసీ నదిని అందమైన నదిగా తీర్చిదిద్దడమే కాదు, దాన్ని బాగు చేసి దాని చుట్టూ పార్కులు తయారు చేసి పర్యాటక కేంద్రంగా మార్చి హైదరాబాద్కి అందాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగరం అంటే ఏడున్నటువంటి తల్లిదండ్రులు ధైర్యంగా తన బిడ్డలను బడికి పంపించి కళాశాల పంపించి చదివించుకునేటువంటి పరిస్థితి ఉండేటట్టుగా మనం చూడాల్సిన బాధ్యత మన పైన ఉందని ఆలోచన చేశాం. ఇప్పుడే సోదరులు చెప్పారు అజరుద్దీన్ గారు, హైదరాబాద్లో గుండాగర్దీ ఎక్కువైపోయింది, దాంతోపాటు డ్రగ్స్ కూడా ఎక్కువైపోయినాయని చెప్పాం. చాలా స్పష్టంగా కేబినెట్ సమావేశాల నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంత్రి మండలి చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, డ్రగ్స్ అనేది రాష్ట్రంలో ఎక్కడా ఎంటర్ కావటానికి వీల్లేదు. ఎక్కడ డ్రగ్స్ వాడినా అత్యంత కఠినంగా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిస్తుంది, చర్యలు తీసుకుంటుందని కూడా చెప్పాం. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ధైర్యంగా తన బిడ్డలకు ఎటువంటి అపాయం లేదు, ఇబ్బంది లేదు అనేటువంటి నమ్మకం కలిగించేటట్టుగా హైదరాబాద్ నగరం డ్రగ్స్ ఫ్రీ నగరంగా మార్చడమే మా అందరి ముందున్నటువంటి లక్ష్యం. ఎవరో కొద్దిమంది పెద్దవాళ్ళ కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం ఈ పబ్బుల్లో ఇతర కార్యకలాపాలు జరిగే దగ్గర డ్రగ్స్ ఇష్టానుసారంగా అమ్ముకునేటువంటి పరిస్థితి గతంలో ఉండేటట్టుగా ఇప్పుడు ఉండదు. ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇక్కడ సంక్షేమ రాజ్యమే ఉంటుంది. ప్రజల అభివృద్ధి ఆలోచన బాగు కోసం ఆలోచన చేస్తాం తప్ప ప్రజల వ్యాపకాల్లో ప్రజల జీవితాల్లో అడ్డంగా పెట్టి వ్యాపారం చేసుకునేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉండదని చాలా స్పష్టంగా చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. ఈ జూబ్లీ శాసనసభ నియోజకవర్గంలో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చాలా సమస్యలు చెప్తా ఉన్నారు, అక్కడక్కడ డ్రైనేజ్ సమస్యలు కానీ, ఓపెన్ నాలాకు సంబంధించి కానీ, లేకపోతే ఇతరత్ర లాండ్ ఆర్డర్ ప్రాబ్లం గురించి కానీ, ఇతరత్ర సమస్యలు చెప్పిన ప్రతి సమస్యని అడ్రస్ చేస్తాం. ప్రజలకు జవాబుదారితనంగా ఇక్కడ ఉండేటట్టుగా వ్యవస్థలు తయారు చేస్తాం. ఏమన్నా ప్రతి ప్రభుత్వ వ్యవస్థ
ప్రతి ప్రభుత్వ వ్యవస్థ అది జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర నుంచి మొదలు పెడితే, ప్రతి పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి మొదలు పెడితే, చిన్న పోలీస్ వరకు కూడా, లేకపోతే రెవెన్యూ వ్యవస్థ కానీ, సరఫరా వ్యవస్థ కానీ, పౌర సరఫరాల వ్యవస్థ కానీ, వైద్య విధానం కానీ, అన్నీ కూడా ప్రతి పౌరుడు ఈ వ్యవస్థలన్నీ నా కోసమే పెట్టారు, నా కోసం ఈ పని చేస్తాయనే నమ్మకం కలిగించే స్థాయిలో ఇక్కడ వ్యవస్థలన్నింటినీ పని చేపిస్తాం, ప్రజలకే జవాబుదారీతనంగా ఉంచేటట్టుగా చేస్తామని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. మిత్రుడు అజరుద్దీన్ గారు చెప్తా ఉన్నాను, ఈ ప్రాంతంలో ఎక్కడ ప్రజలకు సంబంధించిన ఏ సమస్యలున్నా మీరు ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థిగా ఆ ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యని డివిజన్ వారీగా ఉన్న సమస్యలు తయారు చేసుకొని ఆ సమస్యలు తీసుకొని రండి, మీరు ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత మాదని కూడా చెప్తా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ, డ్రగ్స్ ప్రాబ్లం కానీ, లేకపోతే డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, పార్కుల సమస్య కానీ, ఆక్రమణ సమస్య కానీ,